అన్ని రకాలుగా చేకూరాయా? అసలు యాక్చువల్లీ మేము రేవంత్ అన్న దగ్గరికి వెళ్తే బాగుండు అని అనిపించిందండి మాకు. ఎందుకంటే అక్కడి వరకు వెళ్ళాలని చాలా ట్రై చేసాం మేము, మరి వెళ్ళిందా లేదా అని తెలీదు మాకైతే. కానీ మిట్టు సాయన్న మాత్రం మాకు చాలా హెల్ప్ చేసిండండి. అన్నకి మాత్రం చాలా థ్యాంక్స్. హాస్పిటల్లో కూడా చెప్పిండు, మా సార్ డాక్టర్తో కూడా మాట్లాడిండు, ఏదున్నా మేము చూసుకుంటామని చెప్పేసి. ఇప్పటికి కూడా చెప్తున్నారు ఆయన, ఇంకా నేను నా తోచిన సహాయం చేపిస్తాను, ఆ కుటుంబానికి ఎటువంటి లోటు లేకుండా చూస్తానని చెప్తున్నారు. నిజంగా వి అప్రిషియేట్ యూ. బేసిక్గా రాజకీయ నాయకులు చిన్న చిన్న ఏమైనా యాక్టివిటీస్లో పాల్గొంటేనే ఎక్కువగా ప్రమోషన్ తీసుకుంటూ ఉంటారు. కానీ మట్టు సాయి కుమార్, నేను మళ్ళీ ఈ లైవ్ స్టార్ట్ అయ్యే ముందు ఈ కుటుంబం ఆర్థికంగా సహాయం మనం డెఫినెట్గా చేయాలి అని అంటే నేను తోడుగా ఉంటాను, నేను మాట్లాడతానని చెప్పి లైవ్లో నేను ఫోన్ తీసుకోగానే మళ్ళీ ఇలా లైవ్లో కాల్ చేస్తే అటెండ్ చేశారు. ఆయన ఆ కుటుంబానికి అండగా ఉంటారని చెప్పారు. సో డెఫినెట్గా ఇంకా చాలామంది రావాలి డెఫినెట్గా. బికాజ్ నేను ఏమంటున్నానంటే మనం ఎంత సహాయం చేస్తున్నాం అనేది ముఖ్యం కాదు, అక్కడ ఆ నెంబర్ కాదు. ఆ కుటుంబానికి ఏదో ఒక రకమైన సహాయం అండగా ఉండాలనేటువంటి ఒక లక్ష్యంతోనే ఆర్టీవీ మీ దగ్గర నుంచి ఆర్టీవీ అడుగుతోంది ఆ కుటుంబానికి అండగా ఉండమని చెప్పి. మేము కూడా డెఫినెట్గా ఆ ప్రయత్నంలోనే ఉన్నాము. సో ఇప్పుడు ఆల్రెడీ ముల్లా మెహబూబ్ బాషా అంట, ఆయన కూడా కొంత ఆ కుటుంబానికి అండగా ఉంటామని కొంత సహాయం చేశారు. సో ప్లీజ్ అందరూ రెస్పాండ్, ఎవరు చూసేవారు అందరూ కూడా. మీకు ఎంత నెంబర్ అనేది ఇక్కడ నెంబర్ కాదు, మీరు చేసే సహాయమే ముఖ్యం. కొన్ని కామెంట్స్ కూడా చేస్తున్నారు. సో శ్రవంతి గారు, సో ఇప్పుడు మీకున్న సమస్యలు ఏంటి ఒకసారి కనీసం పబ్లిక్కి బ్రీఫ్ చేయండి. సువర్ణ గారికి ఉన్నటువంటి సమస్యలు ఏంటి, మీ తల్లిగారు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, మీరు ఏమి ఆశిస్తున్నారు ప్రభుత్వం నుంచి కానివ్వండి, ప్రజల నుంచి కానివ్వండి, ఒకసారి మీరు కూడా మాట్లాడండి. డాడీకి అది హెల్త్ ఇష్యూ ఉండే కదండి, మమ్మీకి కూడా హెల్త్ ఇష్యూ అండి. మమ్మీకి కాళ్ళు మోకాళ్ళు ఆపరేషన్ చేయాలని చెప్పినారు. అయితే డాడీ మంచిగా అయిన తర్వాత కంపల్సరీ చేపిస్తా అని చెప్పిండు మమ్మీకి. తను కూడా ఎక్కువ నడవలేదు, ఎక్కువ పని చేసుకోలేదన్నమాట ఇంట్లో. ఓకే. ఇల్లు డాడీ ఒకటి ఇల్లు స్టార్ట్ చేసిండండి, అది సగంలోనే ఆగిపోయింది. ఓకే. ఏం లేదండి, కొంచెం ఆ ఇల్లు వరకు కొంచెం మొత్తం కంప్లీట్ అయితే మమ్మీకి ఏదైనా ఆధారం ఉంటుందని అంతే. బేసిక్గా ఉపాధి ఏంటి? తను మీకు అన్న బ్రదర్స్ కూడా ఉన్నారు కదా, వాళ్ళు ఏమైనా పని చేస్తారా? ఇప్పటి వరకైతే ఇంకేం చేయట్లేదండి. డాడీ అసలు వాళ్ళకి ఏమి పని చేయండి అది ఇదని చెప్పి ఏమంత స్ట్రిక్ట్గా చెప్పలేదు. ఏది ఉన్నా డాడీ చూసుకుంటుండే ఇంట్లో అంతా. ఓకే. ఒకసారి నేను మీ అమ్మగారిని అడుగుతాను. అమ్మగారు, అమ్మ సువర్ణ గారు, మీరు ఏం సహాయం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? బికాజ్ మీకు సహాయం చేసేటువంటి ఆలోచన ఉన్నవారు, మీకు సహాయం చేస్తున్నారనేటువంటి ఆలోచన ఉన్నవారు, మీరు ఏం ఆశిస్తున్నారు వారి నుంచి? ఇంకెవరైనా మీకు ఏ విధంగా సహాయపడగలుగుతారు? నాకేం లేదండి, నాకు కాలు నొప్పి, నేనేం పని చేయలేను. ఏదో ఒక ఆధారం నాకు చూపించండి. ఇల్లు సగంలోనే అయిపోయింది, ఇల్లు సగంలో అయిపోయింది. ఆ ఇల్లు ఒక్కటి కొంచెం పూర్తి చేసుకుంటే ఉండాలని ఉంది అంతే, ఇంకంతకుమించి ఇంకేం లేదు నాకు. ఓకే అమ్మ, నేను మళ్ళీ అడుగుతున్నాను, తప్పుగా భావించకండి. తను ఒక మంచి యాక్టర్, కొన్ని వందల సినిమాల్లో నటించారు. డెఫినెట్గా ఆయన పాత్ర వచ్చిందంటే అందరూ కూడా పగలబడి నవ్వడం లాంటిది మనం చూస్తూ ఉంటాం. సో సినిమా ఇండస్ట్రీ నుంచి మీకు ఎటువంటి సహాయం అందింది ఇప్పటివరకు? సినిమా ఇండస్ట్రీలో ఎటువంటి దాతలు వచ్చారు, ఏ సహాయం అందింది? ఇంకా వారి నుంచి ఏమైనా సహాయం ఎక్స్పెక్ట్ చేశారా? ఆల్రెడీ మీరు వాళ్ళు సంప్రదించారా? సినిమాల నుంచి అయితే ఎవ్వరు చేయలేదండి. ఒక పవన్ కళ్యాణ్ మాత్రమే ఒక 2 లక్షలు ఇచ్చిండు, పిలిచి మరి హీరోస్ మాత్రం చేశారు. విశ్వక్సేన్ హీరో 2 lakhs చెక్ పంపించాడు మాకు హాస్పిటల్లో ఆర్బిఎంలో ఉన్నప్పుడు. మళ్ళీ ఇక్కడ పిఆర్కే హాస్పిటల్కి వచ్చిన తర్వాత జట్టి మూవీ హీరో కృష్ణ మాన్యన్ తను వచ్చి మరి 2 lakhs ఇచ్చిండండి. ఓకే. ఇండస్ట్రీ నుంచి మాకు వచ్చిందంటే వీళ్ళిద్దరి దగ్గర నుంచి. పవన్ కళ్యాణ్ కూడా ఇచ్చింది. పవన్ కళ్యాణ్ సార్ అంతకు ముందు డాడీకి బాలినప్పుడు 2 years బ్యాక్ ఇచ్చిండండి. ఓకే. ఇప్పుడు మాత్రం వీళ్ళిద్దరు మాత్రమే. ప్రభాస్ ఆల్రెడీ 50 లక్షలు ఇచ్చాడని చర్చ అంటున్నారు, కొంతమంది వార్తలు రాస్తున్నారు దానిపైన. నిజంగా ప్రభాస్ 50 లక్షల రూపాయలు ఇచ్చాడా? లేదండి, ఇయ్యలేడు. ఇస్తే మేము ఇంకా కాల్ చేసి ఒట్టి పిఏ అని చెప్పినారండి. నేను కూడా మీడియాతో ఇదొక్క విషయమే చెప్పిన, ఏంటి ప్రభాస్ పిఏ మాట్లాడుతున్నా అని చెప్పి ఒక కాల్ వచ్చింది అని మాత్రమే నేను చెప్పిన. కానీ తను హెల్ప్ చేసిండు, 50 లక్షలు ఇచ్చిండు అని ఎక్కడ నేను ఏ మీడియాతో నేను చెప్పలేదు.
అన్ని వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు వేసేసుకుంటున్నారు, వాళ్ళు ఇచ్చినారు వీళ్ళు ఇచ్చినారు అని చెప్పేసి అసలు ఎవ్వరు ఇవ్వలేదండి. ఓకే, ఒకళ్ళు ఇచ్చిన మా ఆయనను కాపాడుకుంటుండే కదా. ఇచ్చి ఉంటే ఒకవేళ కంపల్సరీ పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్తుండే, కంపల్సరీ కిడ్నీ చేయిస్తుండే, అది చేస్తే ఆయన కంపల్సరీ బ్రతుకుతుండే. ఇప్పుడు ఒక్క న్యూస్ వల్ల డాడీకి అమౌంట్ రాకుండా ఆగిపోయింది. చాలామంది అదే అన్నారు, హెల్ప్ చేసిరు కదా అంటే కొంతమంది డోనర్స్ కాల్ చేసి ఏమంటారు అంటే, ప్రభాస్ ఇచ్చిండు కదండి మాకు ఒక 30 లక్షలు కావాలి, మేము ఇస్తాము కిడ్నీ. ప్రతి ఒక్కరు ఇదే, ఒక 10 lakhs 20 lakhs ఇట్లా కావాలి. అట్లా ఎంతమందికి అని నేను చెప్పాలి, ఎన్ని ఫేక్ కాల్స్. ఇప్పుడు కవిత దగ్గర నుంచి కూడా ఫేక్ కాల్ వచ్చింది. ఈ రోజు కూడా రీసెంట్గా కూడా కాల్ చేసి మార్నింగ్ కవిత, కేసీఆర్ వాళ్ళ కూతురు కవిత దగ్గర నుంచి కూడా పియా అని చెప్పి కాల్ చేసింటాను. ఓకే, సేమ్ అదే విధంగా చెప్పిండు, మేము హెల్ప్ చేస్తాము మేడం కాల్ చేయమన్నది అది ఇదని చెప్పిండు. ఆ టైంలో నేను నిజమే అనుకున్నా. అది నేను కాల్స్ వచ్చినాయని చెప్తున్నా కానీ వినండి, మళ్ళీ చెప్తున్నా, ఉట్టి కాల్స్ వచ్చినాయి అని చెప్పిన అంతే, కానీ వాళ్ళు ఇచ్చినారు అని నేను ఎక్కడ చెప్పలేదండి. ఓకే, నిజంగానమ్మా ఈరోజు ఇండస్ట్రీకి సంబంధించి ఒక చర్చ అయితే స్టార్ట్ అయింది. మీరు అంటున్నట్టుగా 2 హీరోలు తమకు సహాయం చేశారు, పవన్ కళ్యాణ్ గారు గతంలో చేశారు కదా. ఇండస్ట్రీ చాలా పెద్దది. ఈరోజు తెలుగు ఇండస్ట్రీ అనేది విశ్వవ్యాప్తం అయిపోయింది. కోట్ల రూపాయలు సినిమాలో కలెక్షన్స్ కూడా ఉన్నాయి. సో మీరు ఎక్కడైనా పోనీ కనీసం నాన్నగారు నటించే సినిమాల్లో అటు అల్లు అర్జున్తో నటించారు, మహేష్ బాబుతో నటించారు, సాయి ధరమ్ తేజ్తో నటించారు. చాలా సినిమాలు, 1 కాదు 2 కాదు, మనం చాలా మంది స్టార్ యాక్టర్ రోజు పాన్ ఇండియా అని చెప్పుకున్నటువంటి స్టార్ అందరి దగ్గర నటించారు. కాబట్టి వాళ్ళకి ఇది పెద్ద విషయం కాదు, ఒక చిన్న సర్జరీ. అమ్మ చెప్పండి. అంతే, అవును, ఒక చిన్న విషయం. వాళ్ళు చాలా పెద్ద హీరోస్ తో చేసిండు డాడీ. అవును, ఒక్క హీరో కూడా ఫోన్ చేసి మాట్లాడలే, ఒక్క హీరో కూడా వచ్చి హెల్ప్ చేస్తా అని చెప్పలే. ఒక్క హీరో అని వచ్చి హెల్ప్ చేస్తే మా ఆయన ఈరోజు బతుకుంటున్నాయి. మీరు ట్రై చేశారమ్మా సువర్ణ? ఎవరైనా అడిగారా? అడిగారా అమ్మా సువర్ణ గారు? మీరు ఎక్కడైనా అడిగారా? అంటే నాకు పెద్దగా నాకు హీరోల ఫోన్ నెంబర్ అవన్నీ అసలు నాకు అసలు తెలియదు. అసలు ఎక్కడ అడగాలి, ఏం చేయాలి నాకు అసలు ఏం తెలియదు సార్. మా ఆయన నాకు అట్లా చూసుకున్నాను. పోనీ ఎక్కడైనా మీ భర్త కాబట్టి కష్టంలో సుఖంలో అన్నిట్లో మీ తోడుగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఒక ఆపద వచ్చైనా బెడ్పై పడుకున్నాడు, పిలిచి ఏదైనా సువర్ణ ఇంకో పలానా కాడికి పోయి హీరో ఇట్లా అడుగు, ఈ హీరో ఇట్లా ఇస్తాడు మనకు సాయం చేస్తాడు ఎక్కడని చెప్పుకున్నాడు. పోనీ ఒక హీరో మీద మీకు ఆశ ఉండేనా? ఒక యాక్టర్ మీద ఆశ ఉండేనా మనకు సాయం చేస్తాడని చెప్పి? ఆయన చెప్పాడు, నేనే చెప్పిన ఎవరైనా హీరోని అడదాము మనం పోదాము అంటే వద్దు అంటుండే, కానీ అడుగుదాము అని మాత్రం మనం పోతుంటే వద్దు. ఆయనకి ఏంటంటే ఎవరో ఒకరు వచ్చి ఆయనకి హెల్ప్ చేస్తారు అనుకున్నాడు, కానీ నేను పోయి అడుగుతాను అనుకోలేడు. ఆయన బాగా అభిమానించినట్టు ఎవరు? పోనీ ఆయననే వచ్చారు అభిమానించినట్టు కానివ్వండి, ఎవరి గురించి అయితే ఎక్కువ చెప్తూ ఉంటాడు ఆయన, నా ధైర్యం ఈయనే అనుకునే వ్యక్తులు ఎవరిని వచ్చారా? పోనీ సోను సూద్ మీద నమ్ముకున్నాడు, చిరంజీవి మీద నమ్ముకున్నాడు చాలా. ఓకే, ఎట్లనైనా చేశాడని. కన్సల్ట్ అయ్యారమ్మా చిరంజీవి ఆఫీస్ని? కన్సల్ట్